అందరికీ శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం అంటారా ఇక రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నది. ఇటు రాహుల్ గాంధీ సార్కు అటు బీజేపీ వాళ్ళకైతే ఇక లడాయి అంటారా ఇక మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ ముచ్చట అట్లుంటే షర్మిలక్కకు జగన్ అన్నకు ఏం లడాయి నడుస్తున్నదో ఆంధ్ర ప్రజలు మస్తు పరిశాన్ అవుతా ఉన్నారు. ఇక మరి జనవరి 26 తారీఖు ఎరికే కదా ఇక మరి తెలంగాణ రాష్ట్రం శకటం ఆడు ఉండబోతా ఉన్నది. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉండయి. మరి ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. ఇక దేశ స్వతంత్రం కోసం అందరు లడాయి చేసిర్రు. కానీ అందరు తొవ్వ వేరు, ఈసారి తొవ్వ వేరు. ఇక మరి ఈసారి తొవ్వ వేరు అని చెప్పి ఎందుకంటున్నా అంటే ఈ తీరులో లడాయి చేసి గెలిచిండు ఈ సారు. ఇక అదే నువ్వు సుభాష్ చంద్ర బోస్ సారు. ఇక మరి ఇలా జయంతి ఉన్నది, ఎవరెవరు నివాళులు అర్పించారు, ఏం సంగతి ఒకసారి అరుచుకుందాం పండి. जय बोलो भारत माता की, जय बोलो सुभाष चंद्र बोस महाराज की. ఇక ఈ ముచ్చట ఏంటుంటే చిన్న ఉన్నప్పుడు జ్ఞాపకాలే యాదకొస్తున్నాయిలే. ఇక చిన్న ఉన్నప్పుడు జెండా వందనం రోజు అంటే ఇగో ఇట్లనే అనేది అందరము. ఇక ఇప్పుడు అసలు ముచ్చట చెప్తినుండ్రి. ఇవాళ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సారు జయంతి. దేశం కోసం ఒక సైనికుని లెక్క ముందుకొచ్చి ఎంతో మంది సైనికులను తయారు చేసిండు మన సుభాష్ చంద్ర బోస్ సారు. సుభాష్ చంద్ర బోస్ సార్ని తలుసుకొని ఇలా చాలా మంది నివాళులు అర్పించిండ్రు. ఇక మన పక్క రాష్ట్రం సీఎం సార్ కూడా నివాళులు అర్పించిండు. నివాళులు అర్పించినాక సార్ గొప్పతనాన్ని ఈ తీర్ల యాద్ చేసుకున్నాడు. ಸುಭಾಷ್ ಚಂದ್ರ ಬೋಸ್ ರವರು ಅಪ್ರತಿಮ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟಗಾರರು. ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ನ ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಕೂಡ ಇದ್ದರು. ಅವರು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಭಾಗಿಯಾಗಲಿಕ್ಕೆ ಮತ್ತೆ ಅದರಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ತೊಡಗಿಸಿಕೊಂಡಿದ್ದಂತ ಸುಭಾಷ್ ಚಂದ್ರ ಬೋಸ್ರವರು ಗಾಂಧೀಜಿಯವರಿಗೆ ಮತ್ತು ಇವರಿಗೆ ಸ್ವಲ್ಪ ಭಿನ್ನಾಭಿಪ್ರಾಯಗಳು ಬಂತು. కర్ణాటక సీఎంఏ కాదు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సార్ కూడా సార్కు నివాళులు తెలిపిండు. మళ్ళా సారు గొప్పతనం అసొంటిది. మహాత్మా గాంధీ సారు హింస వద్దు అహింస ముద్దు అంటే అట్లా కాదు, కొట్లాడి తెచ్చుకోవాలి మన స్వాతంత్రాన్ని, ఈ బ్రిటిష్ వాళ్ళను తన్ని ధర్మాలని చెప్పి సుభాష్ చంద్ర బోస్ సార్లు ఈ తీర్లా ప్లాన్ వేసిండు. ఇక దేశంలో ఉన్నటువంటి కూలీలు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఆర్మీ లెక్క తయారు చేసిండు. ఆర్మీ లెక్క తయారు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వము 11 సార్లు జైల్లో పెట్టింది సుభాష్ చంద్ర బోస్ ని. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా ఇన్లే, ఎన్నిసార్లు లొంగిపోమ్మని చెప్పినా ఇన్లే, నా దేశమే నాకు రక్ష అనుకొచ్చిండు. ఇక మొత్తం మీద అయితే సుభాష్ చంద్ర బోస్ సార్ లేకపోతే ఈరోజు మన దేశ పటిష్టత ఇంతగానం ఉండకుండెనుల్లో. ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి మన మీద దాడి చేసేందుకు తయారుండే. మన సుభాష్ చంద్ర బోస్ సారు ఇక మన దేశాన్ని కాపాడాలి అని చెప్పి ఇక కంకణం కట్టుకున్నాడు. ఇక కట్టుకున్నాక వేరే దేశాలు కూడా పోయిండుల్లో. ఆడ ఎట్లున్నది ఏం సంగతి ఆర్మీ అని చెప్పి మొత్తం తెలుసుకున్నాడు. వేరే దేశాలతోని హస్తం కలిపి అగ్గి లెక్క మండిండుల్లో బ్రిటిష్ ప్రభుత్వం మీద. ఇక సార్ను మట్టు పెట్టనికే ఈ బ్రిటిష్ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసిండుల్లో. అయినా నేతాజీ సార్ ఇండ్లే అసలు దొరకలే. మొత్తం మీద దూరంగా ఉండి అయినా సరే దేశం కోసం పోరాడిండు. కొన్నిసార్లు మనకు ఆయుధాలు లేకపోతే వేరే దేశాలతో మాట్లాడి మనకు ఆయుధాలు తెప్పించిన ఘనత మన సుభాష్ చంద్ర బోస్ సార్ది. ఇక ఆయుధాలే మనకు ముఖ్యం. ఈ అసొంటి ఆయుధాలను తయారు చేసుడుట్లా తెప్పించుడుట్లా తోపుల్లో మన సుభాష్ చంద్ర బోస్ సారు ఇక దేశం కోసం ఈ తీరులో కొట్లాడిండు. సార్కు జననం ఉన్నది కానీ మరణం లేదు. ఈ బ్రిటిష్ ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొట్టాలని అండర్ గ్రౌండ్ పోయింది అని చెప్పి కొంతమంది అంటారు. ఇక లేదు విమానంలా చచ్చిపోయిండు అని చెప్పి ఇంకో కొంతమంది అంటారు. ఇట్లా చాలా రకాలుగా చాలా వార్తలు వస్తాయి వీళ్ళు మన సుభాష్ చంద్ర బోస్ సార్ మీద. ఇప్పటికైతే ఇక సారు ఎట్లా చచ్చిపోయిండని ఇప్పటి వరకు ఏం తెలియలే. ఇక మరి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులు అనుకుంటారు. ఇంత గొప్ప యుద్ధం చేసినటువంటి యుద్ధ వీరునికి మనం నివాళులు అర్పించాలనా లేదా ఒకసారి చెప్పుండ్రి. ఇక జై సుభాష్ చంద్ర బోస్ కి జై.
ఇక రేవంత్ రెడ్డి సార్ పోకట్ని అలాగున్నది. ఇక కేసీఆర్ సార్ ఏవైతే పనులు చేయలేడో అవన్నీ పనులు చేసేందుకు తయారున్నాడు. ఇక మళ్ళొక కార్యం ముంగటేసుకున్నాడు. ఒకసారి చూసొద్దాం పండి. ఇగో కనిపిస్తున్నది గదుల్లో గిదే మన తెలంగాణ శకుటం. రేవంత్ రెడ్డి సార్ ఈసారి ఎట్లయినా తెలంగాణ శకుటం పెట్టాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. ఇక మోడీ సార్ దగ్గరకు పోయి మస్తు బతింలాడిండు. ఇక మరి ఎట్లయినా పెట్టాలి అని చెప్పి బతింలాడేసరికి బతింలాట ఇక బాగానే వర్కౌట్ అయ్యింది. ఈసారి ఇక గణతంత్ర వేడుకలకు మన తెలంగాణ శకుటం తయారైంది. ఇక మరి ఇంకెందుకు ఆలస్యం చూడుండ్రి. చూసిరు కదా మన తెలంగాణ సంస్కృతి అచ్చుగుద్దినట్టే లేదు. ఇక చూసిన వాళ్ళు అయితే మస్తు ఏసిరు శకటాన్ని అనుకుంటున్నారు. ఇక అంతేకాదుల్లో మన తెలంగాణలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి అన్నీ మొత్తం ఆడ కనిపించేటట్టు ప్రోగ్రాం ఉంటుందంట. ఈ వీడియో చూస్తుంటే జనవరి 26 తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మన శకటాన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఇక మీరు మస్తు ఆనందపడుతున్నారు. ఇక నాకు కూడా మస్తు ఆనందం అవుతున్నది. ఇక కేసీఆర్ సారు ఇంతకుముందు అసలు తెలంగాణ శకటాని కోసమే ఆలోచించలేడంట. 3 సంవత్సరాల సంది తెలంగాణ శకుటమే లేదంట. ఇక మోడీ సార్ని పోయి బతిమలాడింది లేదు, మన తెలంగాణ శకుటాన్ని పెట్టింది లేదు. ఇక మొత్తం మీద గీతిర్లా రేవంత్ రెడ్డి సారు కంకణం కట్టుకొని మన తెలంగాణ శకుటాన్ని మళ్ళొకసారి నిలబెట్టిండు. మన తెలంగాణ రాష్ట్ర శకుటం కోసం ఇగో ఈసారేమో మాట్లాడుతున్నాడు ఇనుండ్రి. 26 जनवरी को सर्विसेज की 4 झांकियां रहेंगी जो सबसे पहले कर्तव्य पथ पर निकलेंगी। उसके बाद 26 झांकियां विभिन्न यूटीज और स्टेट्स की रहेंगी, राज्यों की रहेंगी जो कर्तव्य पथ पर निकलेंगी और करीबन 26 मिनट का समय इन झांकियों को मिलेगा निकलने के लिए। और ये राष्ट्रीय रंगशाला कैंप में इनको तैयार किया गया है, वो आप अभी देख सकते हैं। ఇన్నర్ కదా గది మరి మన తెలంగాణ దమ్మంటే. ఇక నిన్న దేశం అంతా అయోధ్య రామయ్య వేడుకలలో ఉంటే కాంగ్రెస్ పార్టీ మటుకు లడాయిలు ఉన్నదులో ఇక ఏడ పడితే ఆడ నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇక మరి రాహుల్ గాంధీ సార్కు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇక మరి రాహుల్ గాంధీ సార్కు ఎందుకు మద్దతు తెలుపుతున్నారు, ఏం సంగతి అని చెప్పి పరిచయం అవుతున్నారులే. ఇక చూడండి ముచ్చట. एडमिनिस्ट्रेशन कह रहा है नहीं जा सकते हैं, तो मैं पूछ रहा हूँ क्यों नहीं जा सकते, क्या गलती की है मैंने? मैं बस हाथ छोड़ने जाना चाहता हूँ, रिस्पेक्ट नहीं करना चाहता हूँ, बट ये अलाउ नहीं कर रहे हैं। अब देख रहे हैं, बस मैं कारण पूछ रहा हूँ। नाउ गवर्नमेंट एंड मोदी जी विल डिसाइड मंदिर कौन जा सकता है, कब जा सकता है और कब नहीं जा सकता है। शायद आज सिर्फ एक व्यक्ति मंदिर में जा सकता है। కాంగ్రెస్ కు బీజేపీకి ఖతర్నాక్ లడాయి నడుస్తున్నదుల్లో. ఇక నిన్న రాహుల్ గాంధీ సార్ను అస్సాం రాష్ట్రంలో అడ్డుకున్నారు కదా గుళ్ళకోకుండా. ఈ అట్టెంక ఇక రాహుల్ గాంధీ సారు అభిమానుల మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఇక పాల్పడేసరికి రాహుల్ గాంధీ సార్ అయితే మస్తు నిరసన వ్యక్తం చేసిండుల్లో. शंकर देव जी जो असम का कल्चर है, असम की हिस्ट्री है, असम का सोचने का तरीका है, उसके एक प्रतीक हैं, सबसे बड़े प्रतीक हैं। हमने सोचा था कि अगर हम असम आएंगे तो उनके सामने सिर झुकाना चाहिए, इसलिए हम उनके मंदिर जा रहे थे। वहाँ पे हमें परमिशन मिली थी, मगर सरकार ने
आज रोक दिया हमें, मगर ठीक है, हम उनकी सोच का पालन करेंगे, अपने काम में उनकी सोच का प्रयोग करेंगे। ఇక ఈ విషయం మీదనే దేశవ్యాప్తంగా మస్తు మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, మస్తు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇగో కర్ణాటక డిప్యూటీ సీఎం అయినటువంటి డికే శివకుమార్ సార్ కూడా నిరసన వ్యక్తం చేసిండు. ఒకసారి ఏమంటున్నాడు చూడుండ్రి. See, Rahul Gandhi wanted to visit the temple. He was being attacked. Rahul Gandhi, who is them to tell go back? Assam is not their personal property. Assam, it is a property of all Indians. We all can walk the streets of this country. You are eligible, I am eligible, everyone is eligible. If Mr. Bishwas thinks that he can become a leader, all heroes have become zeros in public life. ఇన్నర్ గదుల్లో ఇలే కాదు, రాజస్థాన్లో ఉన్న గాంధీ భవన్లో కూడా గట్టిగానే ధర్నా చేసిండ్రు రాహుల్ గాంధీ సార్కు మద్దతుగా. सबसे आह्वान करना चाहूँगी कांग्रेस के कार्यकर्ताओं से, एक बार आप भी उस भारत जोड़ो न्याय यात्रा का हिस्सा बनिए, और मैं तो खुद भी उस भारत जोड़ो न्याय यात्रा का हिस्सा बनने जरूर जाऊंगी, क्योंकि भारत जोड़ो न्याय यात्रा राहुल जी अपने लिए नहीं निकाल रहे, उस 36 कौम और 36 वर्ग के लोगों के लिए निकाल रहे हैं, उस सभी के लिए निकाल रहे हैं, यहाँ तक कि दबे पिछले दलित ऐसी माइनॉरिटी सभी के लिए निकाल रहे हैं, सभी के न्याय मिलने तक के लिए निकाल रहे हैं. तो ये यात्रा है, इस यात्रा का हम सबको हिस्सा बनना चाहिए. ఇక వీళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక నేనెందుకు చేయొద్దు అనుకున్నదో ఏమో షర్మిలక్క ఇగో టెంట్ కింద గిట్ల కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. నిరసన వ్యక్తం చేసినాక నికాస్ అయిన నిజమైన నాయకుడు రాహుల్ గాంధీ సారు ఇక మొత్తం మీద ఆయనకు అడ్డుకోవడం ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పుకొచ్చింది షర్మిలక్క. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్ర ఉద్దేశము మన భారతదేశంలో మన హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పౌరుల హక్కులు కూడా వాళ్ళకి అందటం లేదు కాబట్టి భారతదేశ పౌరుల హక్కుల కోసం కొట్లాడే దిశగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టారు. ఈ విషయం మీదనే మన హనుమంతరావు సార్ కూడా మాట్లాడుతున్నాడు, కాకపోతే తెలుగులో కాదు ఆంగ్లంలా. My name is Hanuman. I Ram Bhakta Hanumanu. Yesterday I have gone to the Bhadrachalam, but you are not invited there for the Ayodhya temple. This is the politics is going on because here Congress government came in power, na? That's why they have not allowed. ఇన్నారు కదా ఆంగ్లంలా అదుర్స్లా మాట్లాడిండు కదా హనుమంతరావు సారు. Whatever the revenue money was spent for the temple for Rama, so that's why they have not invited. This is a small criticism. ఇట్లా గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా ప్రతి కార్యకర్త నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ లీడర్లు అయితే గట్టిగానే అరుచుకుంటున్నారు అస్సాం గవర్నమెంట్ వాళ్ళను. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం వీళ్ళ దిక్కే చూస్తున్నాయి. ఇక మరి పేరుకేమో అన్నా జిల్లాలు, కానీ రాజకీయం కోసం అయితే ఇక లడాయి గట్టిగానే చేస్తా ఉన్నారు. ఇక మళ్ళొకసారి వార్తలలో నిలిచిర్రు జగన్ షర్మిలక్క. ఇక మళ్ళేం లడాయి చేసుకున్నారు, మళ్ళేం తిట్టుకున్నారు, ఒకసారి చూసొద్దాం పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా చెల్లెలి ఆరాటం ఇక సీఎం సీటు కోసం పోరాటం నడుస్తున్నదుల్లో. ఇక మొన్న షర్మిలక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది కదా, ఇక అప్పటి సంది ఇప్పటిదాకా ఇక జగన్ అన్న మీద యుద్ధం చేస్తేనే ఉన్నదుల్లో. ఒకసారి మీరే నుండ్రి. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షంలో ఉండగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏ లేరు మేడం, మీ అన్న పార్టీలు ఎందుకుంటారు మీ మీటింగ్ లా? ఆఖరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం
స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. ఇన్నర్ కదా అన్న ఆంధ్ర రాష్ట్రంను ఆగం చేసింది అంటున్నది. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సిద్ధింపచేద్దాం. నేను రెడీ. మీరు రెడీయా? మేము రెడీ ఉన్నాం కానీ మీ అన్న ఏమంటుండో ఒకసారి ఇందాం మేడం. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇన్నర్ గదుల్లో ఇగో ఇట్లా అన్న చెల్లెలి అనుబంధం, ఇక రాజకీయ కొట్లాట అనుబంధం అన్నట్టే లేదు ముచ్చట. ఇక రాజన్న ఎటువైపు ఉంటాడో ఏమో. ఇక షర్మిలక్క ఆంధ్రలో అడుగు పెట్టింది ఆ జోరే అలాగున్నదుల్లో. ఈ అల్ల మరి బస్సులు ఎక్కినాక ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అరుచుకున్నది. ఈ అరుచుకున్నాక ఉత్తగిడిచి పెడతదా మళ్ళీ ఒకసారి జగన్ అన్నది అరుచుకున్నది. ఇక మరి ఏం చెప్తున్నది ఏం సంగతి ఒకసారి చూసొద్దాం పండి. షర్మిలక్క ఇక రాజకీయం ఎట్లా చేయాలి, ఓట్లు ఎట్లా సంపాదించాలి అనే దాంట్లో పిహెచ్డి చేసినట్టున్నది. చూసిరు కదా బస్సులో షర్మిలక్క ప్రయాణం. ఇక అందరితో ఎట్లా మాట్లాడుతున్నదో చూడుండ్రి. ఆలుగుట ముద్దుగానే సమాధానం చెప్తున్నారు. ఇట్లా వెనుకకున్నోళ్ళను ముంగటున్నోళ్ళను పక్కకున్నోళ్ళను మొత్తం అరుచుకున్నదుల్లో. అరుచుకున్నాక మీడియాతో మాట్లాడుకుంటా మళ్ళీ ఒకసారి అన్నని అరుచుకున్నది. మేము చూపిస్తాం, పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు. దాని ఏ విధంగా చూడాలి? వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు
కళ్ళల్లో ఒత్తిలేసుకొని చూస్తున్నాము, చూపించండి. ఇన్నర్ గదుల్లో మీరే ఇక అభివృద్ధి ఏడ కనిపిస్తే ఆడికి విలువాలి అని చెప్పి సవాల్ విసురుతున్నది. ఇక చూడాలి మరి అన్నపాటోళ్ళు పిలుస్తారో పిలువరో. ఇక సినిమా ముచ్చట్లు అంటారా, ఇక సంక్రాంతి పండుగ తర్వాత మొత్తం బాక్స్ ఆఫీస్ అంతా డీలా పడిపోయింది. ఇక మరి సినిమాలు రిలీజ్ చేసేటోళ్ళు కూడా జర ఇంకా ముందు ఆలోచిస్తున్నారు. ఇక మరి ఏం సినిమా ముచ్చట చెప్తావా, మరి ముంగడికి వచ్చినావు అని చెప్పి మీరు పరిచయం అవుతుండొచ్చు. ఇక సినిమా ముచ్చట కాదు, ప్రభాస్ సార్ కోసం చెప్పబోతా ఉన్నా. ఇక ప్రభాస్ సార్ అంటే మనకు తెలియదా, బాహుబలితో సినిమా తీసి ఎంత పెద్ద హీరో అయ్యిండో. ఇక మరి ఒక పెద్ద డైరెక్టరు ప్రభాస్ దగ్గరకు వస్తాడు. ఇక సారు ఇక నా దగ్గర మంచిగా ముద్ద కథ ఉన్నది, ఎట్లా ఏం సంగతి తీతామా అంటే ఇక మరి నువ్వు మొదలు కథ చెప్ప అంటాడు. ఇక మరి డైరెక్టర్ ఏం చేస్తాడు, ఇక కథ చెప్పిందాక తప్పదు కదా. ఇక నువ్వు అట్లా అడవులు ఉంటాయి, పెద్ద పెద్ద అడవులు ఉంటాయి, సినిమాలు వస్తుంటాయి, అట్లు ఇట్లు ఉంటుంది అని చెప్పి ఇక మరి ఆ డైరెక్టరు షురువు చేస్తుంటాడు. ఇక నువ్వు అడవిలోకి పెద్ద షెడ్ మీదకి వెళ్ళి దుంకుతావు సారు అనగానే ఇక సరే మరి మంచిగానే ఉన్నది, మరి ఏడ ప్లాన్ చేద్దామంటాను అంటాడు. ఇక మరి అనేటకల్లా అమెజాన్ అడవులలో ప్లాన్ చేద్దామంటే ఇక మరి పుసుకున్న గాడి కిందకే మన దగ్గర లేవు అడవులు. ఇక ఏమున్నా ఇక మరి రామోజీ ఫిలిం సిటీలో సెట్ అయ్యింది, ఆనే దుంకుతా ఆనే ముద్దుకుంటుంది అంటే అని ఇక మొత్తం మీద అనేటట్టే ఉంటుంది మన ప్రభాస్ సార్ సంగతి. ఎందుకంటే బయట దేశం బోర్డు ప్రభాస్ సార్ చాలా అంటే చాలా తక్కువ. ఇక మరి ఎడలేనన్న షూటింగ్ తీసిండే ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయమే. ఇక సలార్ సినిమా అంటారా మొత్తం సీకర్లోనే సగం ఉంటుంది సినిమా. ఇక బాహుబలి సినిమా అంటారా ఇక మరి ఎన్ని పరదలు వేసిరు ఏం సంగతి మనందరికి తెలిసిన విషయమే. ఇక మొత్తం మీద ప్రభాస్ సార్ అయితే ఇక ఎండలల్లా షూటింగ్లకు అయితే రాడు. ఇక రెండో విషయం, ఇక మరి బయట దేశం పోదాము మంచిగా పాటలు వస్తాయి, బందోబస్తు ఫైట్లు వస్తాయి అని చెప్పి ఎవరైతే డైరెక్టర్లు ఉంటారో ఇక వాళ్ళు చెప్పిన అవన్నీ మన దగ్గరనే తీసుకుందాము, ఇక సెట్ అయ్యి మంచిగా మనం సిట్ చేద్దామంట అని చెప్పి ఇటు ప్రభాస్ అయితే అంటాడు. ఇక ఇట్లా ప్రభాస్ సార్కు అట్లా డైరెక్టర్లకు ఎవరన్నా ముందుగాల పోవాలంటే అన్ని నిర్ణయాలు తీసుకుని ముందుగాల పోతారంట. ఇక మరి అసలు సంగతి ఏంటంటే ఇక మరి కర్నూలులో బాహుబలి ఫైటింగ్ షూట్ పెట్టిండంట రాజమౌళి సారు. ఇక మరి ఒక రోజు పోయిండు, ముద్దుగానే ఉన్నది, ఎగురుతున్నారు, దుంకుతున్నారు, కొట్టుకుంటున్నారు, అంత మంచిగానే ఉన్నది. ఇక మరి ఏమనిపించిందో ఏమో తెలియదు రాజమౌళి సారు. ఇక అర్థమై ఉండొచ్చు నీకు, ఇది ఆయన మరి రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉన్నదో ఇక మొత్తం వాళ్ళకి షిఫ్ట్ చేసి మొత్తం యుద్ధం అట్టాల కల్లా ఇక సపుడుగా ఇటు రాజమౌళి సార్ మొత్తం వాడు షిఫ్ట్ చేసినట్ట. యోగి ఇట్లుంటుంది ప్రభాస్ సార్ కోసం. ఇక ప్రభాస్ సార్ అంటే మనకు తెలియదు ఆ సార్ మంచితనము. ఇక మరి అలా నాయన పెద్దనాయన చచ్చిపోతే ఎంతోమందికి బువ్వ పెట్టలేడు, చాలా మంచోడు. ఇక మరి ఎంతోమందికి కరోనా సమయంలో కూడా ఎంతోమందికి సాయం చేసినోడు. ఇట్లా అన్ని విధాలా మంచిగా సహకరిస్తాడు ప్రభాస్ సారు. ఇక పెద్ద పెద్ద సినిమాలలో నువ్వు ఉండాలి సారు, ఎందుకంటే ఇక మరి ఇంటర్నేషనల్ అవార్డులన్నీ మనకే రావాలి అని చెప్పి ఇక ముగిస్తున్నా ఈ సినిమా వార్త. ఎట్లున్నాయి మన రచ్చ వార్తలు? ఇక రచ్చ లేవు, చూస్తూనే ఉండండి న్యూస్ 360 ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం.